Hi, this is Srinivas Soleti. Welcome to AP Political Ground Report. ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఎలక్షన్ సైరన్ మోగనుంది. నవ్యాంధ్రలో జరిగే ఎన్నికల సంగ్రామంలో ఓటర్ తీర్పు ఎటువైపు ఉండబోతోంది? అధికార పార్టీ మళ్ళీ అందరం ఎక్కుతుందా? ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్ఫుటమవుతుందా? ఏపీకి ప్రత్యేక హోదాపై నాటకాలకు ప్రజా తీర్పు తెరవేయబోతుందా? ప్రత్యామ్నాయ పవనాలే ప్రభంజనం సృష్టించబోతున్నాయా? పార్టీల అంచనాలేంటి? ప్రజల నాడేంటి? గెలిచేదెవరు? ఓడేదెవరు? 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాల్లోని రాజకీయాల అప్డేట్స్ను మీ ముందుంచడానికి వచ్చింది 99 టీవీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరిలో ఉన్న నియోజకవర్గం ఇచ్చాపురం. భౌగోళికంగా మాత్రమే కాదు, అభివృద్ధి పరంగా కూడా చివరిలో ఉందన్న అభిప్రాయాలు ఈ నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. మరి ఇచ్చాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మొదటి స్థానానికి తీసుకురావడానికి చిత్తశుద్ధితో కృషి చేసేదెవరు? ఈ విషయాన్ని తెలుసుకునే ముందు ఇచ్చాపురం నియోజకవర్గం పూర్వాపరాలు తెలుసుకుందాం. ఇటు భౌగోళికంగా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ఉన్నటువంటి చిక్కోలు జిల్లాలో ఉన్నటువంటి ఇచ్చాపురం నియోజకవర్గం చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతానికి చూసుకుంటే 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి ఇచ్చాపురం నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువనే చెప్పొచ్చు. ఇక్కడ నుండి ఇప్పటివరకు కూడా సుమారు 9 సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ ఎక్కువ సార్లు గెలుచుకుంటూ టీడీపీ అడ్డాగా మారినటువంటి ఇచ్చాపురం నియోజకవర్గంలో 2014 ఎన్నికలకు సంబంధించి టీడీపీ సంబంధించిన అభ్యర్థి డాక్టర్ బెందాల అశోక్ పైన వైసీపీ సంబంధించినటువంటి నర్తు రామారావు సుమారు 20,000 ఓట్ల తేడాతో ఓటమి చూశారు. అయితే ఈసారి 2019 ఎన్నికల్లో మరికొద్ది రోజుల్లో రానున్న నేపథ్యంలోనే ఈసారి వైసీపీకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కన్నా గెలుపొందాలి, వైసీపీ జెండా ఇచ్చాపురంలో ఎగురవేయాలని చెప్పేసి వైసీపీ మరోపక్క ప్రయత్నం చేస్తుంటే ఈ పక్క టీడీపీ అభివృద్ధి మంత్రంతో తమ ముందుకెళ్ళి తమ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక టీడీపీ కంచుకోటగా ఉన్నటువంటి ఇచ్చాపురాన్ని తాము మళ్ళీ కైవసం చేసుకోవాలని టీడీపీ మరోపక్క పావులు కలుపుతున్న నేపథ్యంలోనే వీటన్నిటికుండా ప్రత్యామ్నాయంగా జనసేన ఏదైతే ప్రజా సమస్యలపై కానీ వారి ప్రజా అవసరాలకు సంబంధించినటువంటి జనసేన సంబంధించి ఏదైతే ఉందో జనసేన ఈసారి తప్పనిసరిగా ఇచ్చాపురం నుండి తాము ప్రాతినిధ్యం వహించాలి, ఇచ్చాపురం నుండే మొదటి జెండా ఎగరేయాలి. ఇక్కడ నుండే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుండి వచ్చిన తర్వాతే ఇవన్నీ కూడా ప్రపంచానికి ఉద్దాన కిడ్నీ సమస్య కానివ్వండి మిగతా సమస్యలన్నీ కూడా బయట ప్రపంచానికి తెలియజేశాయి. కాబట్టి ఇచ్చాపురంలో జనసేన జెండా ఎగరవేయాలని జనసేన సైకిల్ మార్పుకు సంబంధించి ఒక ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఇచ్చాపురంలో తెలుగుదేశంగా అడ్డాగా ఉన్నటువంటి ఇచ్చాపురం నియోజకవర్గం ఈసారి ఏ పార్టీకి ఉండబోతుందని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నంలోనే ఈ నియోజకవర్గ ప్రజలు అసలు ప్రజలు కానీ నాయకులు కానీ ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇచ్చాపురానికి ఒడిశా రాష్ట్రం చాలా దగ్గరగా ఉంది. అందుకే ఒరియా భాష, ఒరియా ప్రజల సంస్కృతి ఇక్కడి ప్రజల్లో తెలుగు ఆచారాలతో పాటు కలిసిపోయాయి. ఇక్కడి ప్రజలందరూ తెలుగుతో పాటు ఒరియా భాష కూడా మాట్లాడతారు. ఆహారం, వస్త్రధారణ, ఇతర ఆచార వ్యవహారాల్లో ఒడిశా ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. జగన్నాథుని పండుగ చాలా వైభవంగా చేస్తారు. ఇచ్చాపురం బెల్లువడ ప్రాంతంలోని శుద్ధికొండ త్రినాథస్వామి యాత్ర ప్రతి సంవత్సరం కనుమనాడు జరుగుతుంది. అదే రోజు హనుమత్ దర్శనోత్సవం కూడా ఇక్కడ జరుగుతుంది. పెద్ద జగన్నాథస్వామి ఆలయం కూడా ఉంది. చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు ఎక్కువగా ఈ యాత్రకు తరలి వస్తారు. ఇక్కడ ఉన్న స్వేచ్ఛావతి అమ్మవారికి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు వైభవోపేతంగా పూజలు చేస్తారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇచ్చాపురం, కవిటి, కంచెలి, సోంపేట మొత్తం 4 మండలాలు ఉన్నాయి. జనాభా పరంగా రెడ్డిక, యాదవ, మత్స్యకార సామాజిక వర్గాలు మొదటి 3 స్థానాల్లో ఉండగా ఆ తరువాతి స్థానాల్లో కాళింగ, బెంతు, ఒరియా, శ్రీశైన సామాజిక వర్గాలు ఉన్నాయి. 6 స్థానాల్లో ఉన్న సామాజిక వర్గాలు ఎవరికీ స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో మిగిలిన సామాజిక వర్గాలపై ఆధారపడి అక్కడ అభ్యర్థులు గెలుపొందుతూ వస్తున్నారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో 2019 జనవరి 1 నాటికి మొత్తం ఓటర్లు 2,29,755. అందులో పురుషులు 1,13,348 మంది, మహిళలు 1,16,392 మంది, ఇతరులు 15 మంది. ఇచ్చాపురం నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత ఇచ్ఛాపురం నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా చెప్పుకుంటారు. 1983 తరువాత మొత్తం 8 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా వాటిలో 7 సార్లు టీడీపీ, ఒకే ఒకసారి కాంగ్రెస్ గెలుపొందాయి. వీరిలో రెడ్డిక సామాజిక వర్గానికి చెందిన మండా వెంకటకృష్ణారావు 1983లో మొదటిసారి ఇండిపెండెంట్గా గెలుపొంది టీడీపీలో చేరారు. ఆయన ఇక్కడి నుంచి 4 సార్లు గెలిచారు. దక్కత అచ్యుతరామారావు ఒకసారి గెలుపొందగా కాళింగ సామాజిక వర్గానికి చెందిన పిరియా సాయిరాజ్ గెలిచారు. సాయిరాజ్ ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. బెందాళం అశోక్ 2014లో గెలుపొందారు. 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి వేవ్తో గుజరాత్ నుండి వచ్చి స్థానికంగా స్థిరపడిన నరేష్ కుమార్ అగర్వాల్ ఒకసారి గెలుపొందారు. నట్టు రామారావు 2009లో కాంగ్రెస్ తరపున, 2014లో వైసీపీ తరపున పోటీ చేశారు. అయితే రెడ్డిక, కాళింగ సామాజిక వర్గాల గ్రూపు రాజకీయాలతో ఓడిపోవలసి వచ్చింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బెందాళం అశోక్ తాను అధికారంలోకి వస్తే సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ను రద్దు చేస్తానని, ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలు పరిష్కరిస్తానని, మరో కోనసీమగా పిలువబడే ఉద్దానం కొబ్బరి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటానని, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చడం, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో దశాబ్దాలుగా పరిష్కారం కాని త్రాగునీరు, డంపింగ్ యార్డ్ సమస్యలను పరిష్కరించడంతో పాటు నియోజకవర్గం అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బెందాళం అశోక్ తన సమీప ప్రత్యర్థి వైసీపీకి చెందిన నట్టు రామారావుపై 25,038 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందిన వారిలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ మొదటి స్థానంలో నిలిచారు. ఇచ్ఛాపూర్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ అత్యధిక మెజార్టీతో అయితే గెలిచారు, కానీ సమస్యల పరిష్కారం విషయంలో మాత్రం చాలా తక్కువగా స్పందిస్తున్నారన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా ఉద్దానం కిడ్నీ సమస్య, నియోజకవర్గంలో సదుపాయాల కల్పన విషయంలో ఆయన విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఉద్దానం సమస్యను వెలుగులోకి తెచ్చింది జనసేనాని పవన్ కళ్యాణ్ అనే విషయాన్ని ఒప్పుకునే పరిస్థితుల్లో కూడా ఆయన లేరు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి త్వరలో 5 ఏళ్లు పూర్తవబోతున్నాయి. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ పనితీరుపై జనం పెదవి విరుస్తున్నారు. ఎన్నికల హామీ ప్రకారం సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి గత ప్రభుత్వం ఇచ్చిన 1107 జీవోను ఏడాదిన్నర తరువాత రద్దు చేసిన దాని స్థానంలో 329 జీవోను విడుదల చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని రద్దు చేసిన 329 జీవో ద్వారా మళ్లీ మరో కంపెనీ నెలకొల్పడానికి అనుమతి ఇవ్వడంతో వారు ఏ పరిశ్రమలు పెడతారో అనే ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ చిత్తడి నేలకు హాని కలిగించకుండా ఉండే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పితే వారికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఇష్టం వచ్చినట్టుగా పరిశ్రమలు నెలకొల్పితే మాత్రం మరో ఉద్యమం తప్పదని జనం భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో చాలా హామీలు ఇవ్వడం జరిగింది. అందులో క్లుప్తంగా చూస్తే ఎటువంటి సమస్యలు మా నియోజకవర్గంలో తీరలేదన్నమాట. ఓ మహిళా రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ, రైతుల రుణమాఫీ కానీ కేవలం వాళ్ళ పార్టీకే పరిమితమయ్యే తప్ప కానీ నిరుపేదలు అంటే ప్రధానంగా ఎవరు నిజానికి ఎవరు లబ్ధిదారులు వాళ్ళకి అవి అందలేదన్నమాట. ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇంతవరకు ఒక్కడు కూడా నెరవేరలే. ఏదైనా పనులు చేసి పెట్టారంటే ఈ లాస్ట్ ఇయర్ 4 సంవత్సరాలు 9 మాసాల తర్వాత ఉపాధి హామీ నిధులతో లింకేజ్ పనులు మాత్రం అవుతున్నాయి. గతంలో ఉపాధి హామీ నిధులు అంటే 99% మట్టి పనులు అయ్యేవి. ఇప్పుడు 70%, 30% లింక్తో సిమెంట్ పనులు అవుతున్నాయి. అలాగే ఈ నియోజకవర్గానికి రొడ్బన్ పథకం వచ్చింది. రొడ్బన్ పథకం అంటే రొడ్బన్ నిధులు ప్రత్యేకంగా వచ్చి డెవలప్ అవుతుందని మేము అంతా ఆశించాం. కానీ రొడ్బన్లో 90% ఉపాధి హామీ నిధులు పెట్టి 10% రొడ్బన్ నిధులు పెట్టి అది ఏదో వాళ్ళు ఇదిలా చేస్తున్నారు తప్పించి ఏమాత్రము సింగిల్ రూపాయి పని కూడా ప్రభుత్వ నిధులతోనే ఏ పని కాలేదు. ఉద్దానం కిడ్నీ సమస్య విషయంలో పవన్ కళ్యాణ్ ఉద్యమించిన తరువాతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో కదలిక వచ్చిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. దుర్భరం చేయడానికి, దోపిడీ చేయడానికి శ్రీకాకుళం కావాలి కానీ అభివృద్ధి కట్టే శ్రీకాకుళం ఎవరికి పట్టదు. కానీ ఈ చైతన్యం ఉన్న జిల్లాకి మీలో ఒకటిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ సోదరుడిగా నేనున్నాను మాట్లాడటానికి. నేను ఇందాక మాట్లాడాను.
ఉద్దానం సంబంధించి ఇంతమంది కిడ్నీ బాధితులు చనిపోతుంటే ఒకరికి పట్టుచుకున్న పాపాన పోలేదు. ఒక మామూలు జన సైనికుడు పట్టించుకున్నాడు, నా దృష్టికి తీసుకొచ్చాడు. శ్రీకాకుళం నుంచి చైతన్య తీసుకొచ్చాడు, రామ్మోహన్ తీసుకొచ్చారు. మీరందరూ ఉండబట్టి ఈ రోజున ఉద్దానం సమస్య ఈ రోజున కొద్ది గొప్ప మన రాష్ట్ర ప్రభుత్వం కదిలిందంటే అది మీ అందరి సత్తా, మీ అందరి బాధ, మీ అందరి ఆవేదన. అయితే ఎమ్మెల్యే బెందాళం మాత్రం ఈ నిజాన్ని ఒప్పుకోవడం లేదు. ఉద్దానం సమస్య పరిష్కరించే విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన ఉద్యమాన్ని ఆయన చాలా లైట్గా తీసుకుంటున్నారు. ఘనత మొత్తాన్ని తన అకౌంట్లో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గారు వచ్చిన తర్వాత ఇష్యూ మ్యాగ్నిఫై అయ్యిందన్నమాట వాస్తవమైనప్పటికీ కూడా ఇది పొలిటికల్ మైలేజ్ కోసం మీరు మాట్లాడుతున్నారా లేకపోతే సోషల్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నారా అనే ఒక క్లారిటీ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉండాలి. ఎందుకంటే మనిషి ప్రాణం అనేది అది ఒక సోషల్ ఇష్యూ, అది పొలిటికల్ ఇష్యూ కాదు. ఈరోజు ఏవైతే కార్యక్రమాలు చేసామో ఆ కార్యక్రమాలన్నీ చిత్తశుద్ధితో చేసాం. ఇదేదో మైలేజ్ల కోసం చేసేది కాదు. ఎందుకంటే ఒక రోడ్ వేస్తే 10 మంది మాకు హర్షిస్తారు అనుకున్నప్పుడు అది పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు. కానీ మనిషి చావును కూడా రాజకీయంగా వాడుకుంటున్నటువంటి వ్యక్తులు మాత్రం ఒకసారి వాళ్ళు మనసాక్షిని ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పవన్ కళ్యాణ్ ఉద్దానం విషయంలో చేసిన ఉద్యమం ఘనత వహించిన ఎమ్మెల్యే గారికి కనిపించడం లేదు. అయితే ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎవరిని అడిగినా పవన్ కళ్యాణ్ ఉద్దానం సమస్య పరిష్కారానికి చేసిన కృషిని అభినందిస్తున్నారు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. చిట్ట చివరి ప్రాంతం మన నియోజకవర్గం ఇచ్చాపురం నియోజకవర్గం. అదేవిధంగా అభివృద్ధిలో కూడా అంతే అట్టడుగున నియోజకవర్గం ఏదైనా చెప్పాల్సి వస్తే ఇచ్చాపురం నియోజకవర్గాన్ని చెప్పాల్సి వస్తుంది. ఈరోజు అధికార పార్టీ వాళ్ళు కిడ్నీ వ్యాధిగ్రస్తులకి డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసాం, పెన్షన్లు ఇస్తున్నాం, ఇవన్నీ ఇస్తున్నాం అని చెప్తున్నారు. గత 23 సంవత్సరాలుగా మీరు చెయ్యలేని పని, మీకు గుర్తులేని పని ఇచ్చాపురం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మాత్రమే, మీకు డెడ్ లైన్ విధించిన తర్వాత మాత్రమే మీరు ఆ పని చేయగలిగారంటే ఇది మీరు చేసిన విజయమా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తర్వాత వచ్చిన విజయం అనేది మీరు మరొకసారి గుర్తు చేసుకోవాలండి. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చాపురం వేదికగా ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులతో ముఖాముఖి నిర్వహించే వరకు ఎమ్మెల్యే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేకపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉద్దానం పర్యటన తరువాత ప్రభుత్వం ఆగా మేఘాల మీద ప్రత్యేక చర్యలు తీసుకోవడం, మెడికల్ బృందాలను రంగంలోకి దించి 104 వాహనాలు, మొబైల్ వ్యాన్లతో గ్రామాల్లో ప్రతి ఒక్క వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ప్రతి గ్రామానికి కుప్పం తరహాలో మంచినీరు అందిస్తామని ప్రకటించారు. అయితే ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో వైద్య పరీక్షలు నిర్వహించిన క్షేత్రస్థాయిలో జరిగిన లోపాలతో ఆయా పరీక్షల ఫలితాలపై స్థానికులు సంతృప్తికరంగా లేరు. కిడ్నీ ప్రాబ్లం జిల్లాలో శ్రీ ఇచ్చాపురం నియోజకవర్గంలో ఒక మండల గ్రామాల్లో కిడ్నీ వ్యాధితో పోతున్నాయి. వీళ్ళు కంటి తడపడానికి 4 డయాలసిస్ సెంటర్లు 2 డయాలసిస్లు పెట్టి కవిట్లో పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టెక్నీషియన్స్గా ఉన్న డాక్టర్స్ లేరు. సోంపేటలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డాక్టర్స్ కూడా ఎవరు లేరు. అయినా కూడా ఏదో ప్రజలకి ఈ ఓట్ల గురించి మభ్యపెట్టడానికి ఒక 4 డయాలసిస్ సెంటర్లు పెట్టి ఫుల్ టెక్నికల్గా కాకుండా ఫుల్ హై ఫ్లెడ్జ్డ్ కాకుండా ఓట్ల గురించి ఏదో మాకు సంతృప్తి చేయడానికి మాకు చేశారు తప్ప ఇది సరైన సిస్టమే కాదు. డాక్టర్గా నేను చెప్తున్నాను కదా. మంచినీటి పథకం విషయానికి వస్తే ఇప్పటి వరకు ఒక్క ప్లాంట్ కూడా ప్రారంభం కాలేదు. ప్రైవేట్ ఆర్వో ప్లాంట్ల ద్వారా మంచినీరు కొనుక్కుని కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. ఇక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు బస్ పాస్, పెన్షన్ సదుపాయం కల్పిస్తామని ప్రభుత్వం హామీలు గుప్పించినా అవి కొంతవరకే కార్యరూపం దాల్చాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిడ్నీ బాధితునికి 2500 పెన్షన్ అందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా వేల మంది ఉంటే 100 మందికే అందుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఏదేమైనా ఉద్దానం సమస్యను ప్రపంచానికి వెల్లడి చేసిన ఘనత మాత్రం పవన్ కళ్యాణ్దేనని ప్రజలు అంటున్నారు. ప్రస్తుత సమస్య కిడ్నీ సమస్య, దానిపైన మన శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాగా స్పందించి ఇది చాలా వరకు తీసుకెళ్ళి వాళ్ళపై వ్యాధిగ్రస్తులపై పింఛన్ కానీ ఇక్కడ ఉన్న డయాలసిస్ గురించి కానీ నేను ఒక ప్రాక్టీషనర్ని, నేను చాలామందికి తీసుకెళ్ళేవాడిని, వైజాగ్ వరకు తీసుకెళ్ళేవాడిని. వాళ్ళు కష్టాలు చూస్తుంటే కన్నీళ్ళు వచ్చేసేవి. వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఎక్కడికి ఒక్కసారి వైజాగ్ వెళ్ళి రావడానికి 15,000 వచ్చేవి. అని మీద పవన్ కళ్యాణ్ గారు చాలా పోరాటం చేశారు. వాళ్ళ పింఛన్లో కానీ డయాలసిస్ కానీ అతను వచ్చి ఇలా కిడ్నీ సమస్య గురించి మాట్లాడడం వెంటనే మనకి ఇక్కడ డయాలసిస్ ఏర్పడ్డాయి, వాళ్ళకి పింఛన్లు వచ్చాయి. అన్ని విషయాల మీద ముఖ్యంగా మనకి పవన్ కళ్యాణ్ గారు బాగా స్పందించి వాళ్ళకి ఒక పునర్జన్మను ఇచ్చారని నేను అనుకుంటున్నాను.
ఉద్యానవనంగా రెండో కోనసీమగా పిలిచే ఉద్దానం ప్రాంతాన్ని తిత్లీ తుఫాన్ నేలమట్టం చేసింది. తిత్లీతో పాటు పైలాన్ తుఫాన్ నష్టపరిహారం కూడా ఇప్పటి వరకు అందని వారున్నారు. అయితే అయిన వారికి మాత్రమే నష్టపరిహారం ఇస్తున్నారనే విమర్శలున్నాయి. నేల కురిగిన కొబ్బరి, పనస, జీడి చెట్లకు నష్టపరిహారం పూర్తి స్థాయిలో ఇవ్వలేదని, తుఫాన్ దాటికి పడిపోయిన ఇళ్లకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదనే ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలో 18,000 జనాభా, 12,000 ఓట్లు కలిగిన బెంతు ఒరియా సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చుతానని స్వయంగా చంద్రబాబు ఇచ్చిన హామీపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయా సామాజిక వర్గం ఉద్యమాలు సైతం చేసింది. గతంలో ఎస్టీ జాబితాలో ఉన్న తమను అన్యాయంగా అందులో నుండి తప్పించారని, తిరిగి ఆ జాబితాలో చేర్చమని అడిగితే ఇప్పుడు మీరు ఒడిశా నుండి వచ్చారనే కుంటి సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని ఆ వర్గం మండిపడుతోంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ముందు ఎలక్షన్లు అయ్యేటప్పుడు ప్రభుత్వం చెప్పింది మత్స్యకారులకి ఎస్సీ ఎస్టీ జాబితాలో చేరుస్తామన్నది. ఇప్పుడు వరకు అవి చేర్చలేదు. రాజకీయాల మధ్యలో మా మత్స్యకారులు నలిగిపోవాలా? మాకు ముందు ఎస్సీ ఎస్టీ జాబితాలో చేరుస్తానన్నారండి. అది చేర్చండి. ఉద్యోగాల పరంగా అన్ని పరంగా మేము వెనకబడి ఉన్నామండి. మాకు జనసేన వస్తే జరుగుతుందని నమ్ముతున్నామండి. అయితే తన పనితీరు మీద విమర్శలు ఎన్ని ఉన్నా ఎమ్మెల్యే బెందాళం అశోక్ మాత్రం ఇవన్నీ మామూలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వార్వలేని వాళ్లే తన మీద ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. కొంతమంది వ్యక్తులు చేయలేనటువంటివి, చేసి చూసి ఓర్వలేనటువంటివి ఈరోజు ఆరోపణలు చేస్తున్నారు తప్ప, ఈరోజు మీరు చూస్తే ఏ ఒక్క విషయము కూడా ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కటి కూడా పారదర్శకంగా జరుగుతుంది తప్ప, ఇది ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క మండలానికో, ఏ ఒక్క నియోజకవర్గానికో సంబంధించి ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా పారదర్శకంగా మేము పనిచేస్తున్నాం. ఎవరైనా ఆరోపణలు చేసినప్పుడు ఆరోపణలు నిజమైతే అది నిజంగా రుజువు చేయడానికి వాళ్ళు ఏదైనా వేదికగానే ఎంచుకుంటే ఖచ్చితంగా ఆ వేదిక మీదకి వచ్చి మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇచ్చాపురంలో అపరిశుభ్రత పెరిగిపోయినా, త్రాగునీటి సమస్య అధికంగా ఉన్నా ఎమ్మెల్యే ఏమీ చేయలేకపోతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష వైసీపీ సహకరించకపోవడం వల్ల దశాబ్దాలుగా మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు అలాగే కొనసాగుతున్నాయని టీడీపీ నాయకులు చెబుతుంటే, శిలాఫలకాలు అవినీతి తప్ప అభివృద్ధి లేదని వైసీపీ నాయకులు అంటున్నారు. తెలుగుదేశం కంచుకోట ఇచ్చాపురం నియోజకవర్గంలో వైసీపీ పాగా వేస్తుందా? మార్పు, నూతన రాజకీయాల పేరుతో ముందుకొస్తున్న జనసేన చోటు దక్కించుకుంటుందా? జాతీయ సమస్యలుగా మారిన సోంపేట ధర్మాల వ్యతిరేక ఉద్యమం, ఉద్దానం కిడ్నీ సమస్యలపై అధికార పార్టీ తీసుకున్న చొరవ స్థానిక ఎమ్మెల్యేకు కలిసి వస్తాయా? పవన్ కళ్యాణ్ ప్రశ్నలు, జగన్మోహన్ రెడ్డి హామీలు అధికార పార్టీని ఇరకాటంలో పెట్టనున్నాయా? బెంతు ఒరియా మత్స్యకారుల సామాజిక వర్గ సమస్య అధికార పార్టీ కంచుకోటను బద్దలు కొట్టనుందా? ఈ ఎన్నికల్లో ఇచ్చాపురం నియోజకవర్గంలో ఏం జరగబోతోంది? టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ తాను మళ్లీ ఇచ్చాపురం నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా నిలబడతానని, మళ్లీ గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్లతో పోలిస్తే ఈ 4 ఏళ్లలో నియోజకవర్గంలో పలు గ్రామాలకు రహదారులు, సాగునీరు, త్రాగునీరు వంటి మౌలిక వస్తువులు మెరుగుపడ్డాయని, ఆ క్రెడిట్ అంతా తెలుగుదేశం పార్టీకి, స్థానిక ప్రజా ప్రతినిధిగా తనకు దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలు ఒక ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి, స్థానికుడైన వ్యక్తి ఎమ్మెల్యేగా వస్తే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని ఆశించి తనకు పట్టం కట్టారని, దానికి అనుగుణంగా పనిచేస్తున్న తనకు అక్కడ ప్రజలు మరోసారి గెలిపించడం ఖాయమంటున్నారు. గత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన అశోక్కే టీడీపీ టికెట్ దక్కే అవకాశం ఉంది. మరోసారి గెలిచే విషయంలో మాత్రం ఎన్నో సందేహాలున్నాయి. 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈరోజు మేము కంప్లీట్ చేసుకున్నామనే ఒక నమ్మకం, ఈరోజు ఆ నమ్మకంతోనే ఈరోజు ప్రజలందరి దగ్గర కూడా మళ్ళీ ఒకసారి వెళ్ళడానికి మేము సాహసం చేస్తాం. ఖచ్చితంగా ప్రజలకి ఈరోజు మేము చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకుంటూనే నెక్స్ట్ మేము చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కార్యక్రమాలు, వలసలు నివారించడానికి మేము చేయబోతున్నటువంటి కార్యక్రమాలు చెప్పుకొని ఖచ్చితంగా 2019లో మళ్ళీ మొన్న వచ్చినటువంటి మెజారిటీకి మించినటువంటి మెజారిటీతో గెలుస్తామన్న నమ్మకం, విశ్వాసం. నేను అందులో సెకండ్ థాట్ అవసరం లేదు. ఈరోజు మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఈరోజు పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు వాళ్ళందరి సహకారం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో సఫలీకృతమయ్యామని నమ్ముతున్నాం. ఖచ్చితంగా 2019లో మళ్ళీ బెందాళం అశోకే మళ్ళీ ఎమ్మెల్యేగా మళ్ళీ ప్రజల మనసులు గెలుచుకుంటాడని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. వైసీపీ విషయానికి వస్తే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు చెప్పుకోదగ్గ విధంగానే ఉన్నాయి. నియోజకవర్గ వైసీపీ ప్రస్తుత సమన్వయకర్త సాయిరాజ్, గతంలో ఉన్న సమన్వయకర్త నర్తు రామారావుకు మధ్య ఉన్న విభేదాలు పార్టీని కొంతవరకు బలహీనపరిచాయి. వీరిద్దరూ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరి జగన్ వీరిలో ఒకరికి టికెట్ ఇస్తారా, మరో వ్యక్తిని రంగంలోకి దింపుతారా అనే విషయంలో స్పష్టత లేదు.
అలాగే కాంగ్రెస్ బీజేపీలకు ఈ నియోజకవర్గంలో ఎంత మాత్రం ఛాన్స్ లేదు. జనసేన పార్టీకి ఇచ్చాపురం నియోజకవర్గంలో భారీగా ప్రజాదరణ ఉంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ఉద్దానం సమస్య మీద ఉద్యమించిన తరువాత ప్రజల్లో ఆయన పట్ల నమ్మకం అపారంగా పెరిగిపోయింది. ఇక జన సైనికులు కూడా నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేస్తున్నారు. ప్రజలకు చేరువయ్యారు. ప్రజలు కూడా జనసేనకు అధికారం ఇవ్వడం ద్వారా తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం దక్కుతుందని ఆశిస్తున్నారు. ఇక్కడి నుంచి బలమైన అభ్యర్థిని పోటీలో నిలపడం ద్వారా గన్ షాట్ విజయాన్ని అందుకునే వ్యూహంలో జనసేనాని ఉన్నారు. మత్స్యకారులకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో నమ్మకం అండి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా మత్స్యకారులకి ఎలాగైనా సరే ఆదరించడం ఒక అభిమానం అయితే పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అదేవిధంగా మత్స్యకారు 24 గ్రామాలకు చెందిన మత్స్యకారులు కూడా మాతో ఇప్పటికీ కూడా వాళ్ళు మాతో టచ్లో ఉన్నారు. ఖచ్చితంగా మేము మీకు సపోర్ట్ చేస్తాం, ఖచ్చితంగా ఈసారైనా మీరు మా బాధలను తీర్చండి అంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళు బెదిరించి మమ్మల్ని ఆపేస్తున్నారు అని చాలా కంప్లైంట్స్ అయితే మా మీద ఇచ్చారు. మాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉందండి. వాళ్ళందరూ సపోర్ట్, ముఖ్యంగా ప్రజలందరూ సపోర్ట్ అయితే జనసేన పార్టీకి ఈసారి ఉంటుందని మేము అనుకుంటున్నాం. తీసుకుంటే మాత్రం 100% మా జనసేన పార్టీ అంటే మెజార్టీతో గెలుస్తామని మాకు నమ్మకం ఉందన్నమాట. ప్రతి నియోజకవర్గం తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒక 25,000 మంది ఉంటారు. అంతేకాకుండా ఇచ్చాపురం సమస్యగా తీసుకుంటే ఒక 30,000 మంది మా కిడ్నీ బాధితులతో బాధపడిన వాళ్ళకి న్యాయం కొంతవరకు జరిగిందంటే అది పవన్ కళ్యాణ్ గారి దయవల్ల అనమాట. అలాంటి వ్యక్తి మా ఇచ్చాపురం కోసం చేస్తున్నారు కాబట్టి ఇచ్చాపురంలోన ఇంకా కొంత ముందుకెళ్ళి అతనికి మంచి ప్రోత్సహిస్తాం అనే ఉద్దేశంతో ఇచ్చాపురం ప్రజలు ఉన్నారనమాట. జనసేనకి ఇచ్చాపురంలో గెలిపించి తీరుతారని 100% మేము చెప్పగలుగుతున్నాం. ఇంకొకటి ఏంటంటే ముందు ఎలక్షన్లు అయ్యేటప్పుడు ప్రభుత్వం చెప్పింది మత్స్యకారులకి ఎస్సీ ఎస్టీ జాబితాలో చేరుస్తామన్నది. ఇప్పుడు వరకు అవి చేర్చలేదు. కీఎల్ మధ్యలో మా మత్స్యకారులు నలిగిపోవాలా? మాకు ముందు ఎస్సీ ఎస్టీ జాబితాలో చేరుస్తానన్నారండి. అది చేర్చండి. ఉద్యోగాల పరంగా అన్ని పరంగా మేము వెనకబడి ఉన్నామండి. మాకు జనసేన వస్తే జరుగుతుందని నమ్ముతున్నామండి. ఒడిశా బార్డర్లో ఉన్నటువంటి ఇచ్చాపురం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పాం. అటువంటి రాజకీయ పరిస్థితులు ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి. ఇచ్చాపురం నియోజకవర్గంలో నాయకులు ఓలా ఉంటే ప్రజలు మరోలా మాట్లాడుతున్నారు. అధికార పార్టీ ఓలా అంటే ప్రతిపక్ష పార్టీలు మరో మాట మాట్లాడుతున్నాయి. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇచ్చాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని అధికార పార్టీకి చెందినటువంటి స్థానిక ఎమ్మెల్యే బెందాలం అశోక్ చెప్తుంటే ఇప్పటి వరకు కూడా అభివృద్ధి లేదు, చివరి దశలో శిలాఫలకాలు మాత్రమే వేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అటు జనసేన పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఏదేమైనప్పుడు కూడా స్థానికులు కూడా అభివృద్ధి కొంత అయింది, ఇంకా సమస్యలు చాలానే ఉన్నాయని చెప్పేసి స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. 2019 ఎన్నికల్లో ఇప్పుడు ఏ పార్టీ నెగ్గబోతుందని చెప్పేసి కొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా గతంలో 2 పార్టీలు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి అంతా కూడా కొంత స్తబ్దతగా ఉన్న నేపథ్యంలోనే రానున్న రోజుల్లో ఈసారి ద్విముఖ పోటీ కాదు త్రిముఖ పోటీ ఉండబోతుంది. జనసేన పార్టీ కూడా ఇక్కడ జెండా పాతబోతుందని చెప్పేసి మార్పు కోరుకున్న నేపథ్యంలోనే జనసేన జెండా కూడా ఇక్కడ ఉండబోతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్న నేపథ్యంలోనే ఈసారి ఇచ్చాపురం నియోజకవర్గంలో కూడా త్రిముఖ పోటీ ఉండబోతుందని చెప్పొచ్చు. ఏదేమైనప్పుడు కూడా 2019 ఎన్నికల్లో ఏ పార్టీ జెండా ఎగరబోతుందో కొంత వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్తో సత్యం, 99 టీవీ, ఇచ్చాపురం నియోజకవర్గం నుండి. మొత్తం మీద ఇచ్చాపురం నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా జనసేన పార్టీ ఎదిగింది. ఈ ఎన్నికల్లో 2 పార్టీలకు గట్టి పోటీ ఇవ్వబోతోంది. ఇచ్చాపురం స్థానం నుంచి జనసేనకు విజయావకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇది ఇవాల్టి ఏపీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. కీప్ వాచింగ్ 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.